వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే పీజీబీపీ టాపిక్ అనమాట. ఇన్కమ్ అండర్ ద హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అండ్ పీజీబీపీ చాప్టర్ స్టార్ట్ చేసాము. దాని ఇంట్రడక్షన్ అయిపోయింది, ఛార్జింగ్ సెక్షన్ అయిపోయింది, అండ్ ఏ ఇన్కమ్స్ పీజీబీపీలోకి వస్తాయి అండ్ ఏ ఇన్కమ్స్ పీజీబీపీలోకి రావు, ఇవన్నీ కూడా మన లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. అండ్ తర్వాత వచ్చేసి దాని కింద ఉన్న జనరల్ పాయింట్స్ కంప్లీట్ చేసాం. అండ్ తర్వాత ఏ ఎక్స్పెండిచర్స్ మీద మనకి డిడక్షన్ వస్తుంది, ఎలాంటి బిజినెస్ చేస్తే మనకి డిడక్షన్స్ వస్తుంది, ఇవన్నీ కూడా డిస్కస్ చేసామన్నమాట. 7.4 వరకు అయిపోయినాయి టాపిక్స్ అన్నీ కూడా. అండ్ ఈరోజు టాపిక్ ఏంటంటే 7.5 అనమాట, స్పెసిఫిక్ డిడక్షన్స్. సో పీజీబీపీలో డిడక్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. మేజర్గా అయితే పీజీబీపీ అంతా కూడా డిడక్షన్స్ గురించి చెప్తుంది. సో మనకున్న ఇన్కమ్స్లోంచి డిడక్షన్ తీసేస్తే ఏదైతే వస్తుందో ఆ ఇన్కమ్నే మనం ట్యాక్సిబుల్ ఇన్కమ్ అంటాము. అండ్ ఆ ఇన్కమ్ మీదే మనం పీజీబీపీ ఇన్కమ్ మీదే మనం ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుందన్నమాట. సో ప్రతి టాపిక్లో కూడా మనం ఫస్ట్ పీజీబీపీలో డిడక్షన్స్ గురించే మాట్లాడుకుంటాము. సో మనం ఏ మెటీరియల్ చూస్తాం అది మన ఐసిఐ మెటీరియలే, ఇన్స్టిట్యూట్ మెటీరియలే అనమాట. సో మనకి స్పెసిఫిక్ డిడక్షన్స్ అనేవి ఉన్నాయి. సో స్పెసిఫిక్ డిడక్షన్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. As per section 29, income under this head will be computed considering the provisions of section 30 to 43 db, which decides the admissibility of expenditures for computing income under this head. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సెక్షన్ 28 అనేది ఏమో ఛార్జింగ్ సెక్షన్ అనమాట పీజీబీపీకి. అండ్ సెక్షన్ 29లో ఏం చెప్తున్నారు అంటే మనకి పీజీబీపీకి సంబంధించిన సెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయనేది చెప్తున్నారనమాట. అంటే బిజినెస్కి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించి సెక్షన్ 30 నుంచి సెక్షన్ 43 db వరకు ఉన్నాయన్నమాట. కంప్యూట్ చేయడం కోసం, పీజీబీపీ యొక్క ఇన్కమ్ కంప్యూట్ చేయడం కోసం మనకున్న సెక్షన్స్ ఏంటి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి అంటే సెక్షన్ 30 టు సెక్షన్ 43 db. వీటన్నిటిలో కూడా మనకి పీజీబీపీ నుంచి ఇన్కమ్ ఎలా వస్తుంది అండ్ ఆ ఇన్కమ్కి సంబంధించిన డిడక్షన్స్ ఏంటి, ఆ డిడక్షన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంత పర్సెంట్ డిడక్షన్ ఉంటుంది, అండ్ డిడక్షన్ తీసేయగా ఏ ఇన్కమ్ మీద మనం పీజీబీపీ అనేది కంప్యూట్ చేయాలని చెప్పి ఉంటుందన్నమాట. టోటల్గా కంప్యూటేషన్ గురించి సెక్షన్ 30 టు 43 db వరకు ఉన్న సెక్షన్స్లో చెప్తున్నారనమాట. సో ఈ మొత్తం 13 సెక్షన్స్ ఉన్నాయి, వాటిలో ఇంకా సబ్ సెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా పీజీబీపీలో కవర్ అయినాయి అనమాట. సో ఇది సెక్షన్ 29 చెప్తుంది ఎన్ని సెక్షన్స్ పీజీబీపీ చాప్టర్ కంప్యూట్ చేయడం కోసం అలాట్ చేశారని చెప్పి సెక్షన్ 29 చెప్తుంది. సెక్షన్ 28 అయితే ఛార్జింగ్ సెక్షన్ అనమాట. సో యాజ్ పర్ సెక్షన్ 29, ఇన్కమ్ అండర్ దిస్ హెడ్ విల్ బీ కంప్యూటెడ్ కన్సిడరింగ్ ద ప్రొవిజన్స్ ఆఫ్. సో ఇక్కడ ఏం చెప్పారు, ఇన్కమ్ అనేది పీజీబీపీ ఇన్కమ్ అనేది కంప్యూట్ చేయాలి అంటే ఈ సెక్షన్స్లో ఉన్న ప్రొవిజన్స్ అనేవి కంప్యూట్ చేయాలన్నమాట. ఈ సెక్షన్లో ఉన్న ప్రొవిజన్స్ అన్నీ కూడా మనకి తెలియాలన్నమాట. సెక్షన్ 30 నుంచి సెక్షన్ 43 db వరకు ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా తెలియాలన్నమాట పీజీబీపీ యొక్క ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయాలంటే. విచ్ డిసైడ్స్ ద అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ ఫర్ కంప్యూటింగ్ ద ఇన్కమ్ అండర్ దిస్ హెడ్. సో అదనమాట, మనకి ఎక్స్పెండిచర్ ఎలా వస్తుంది అండ్ ఇన్కమ్ ఎలా వస్తుంది, డిడక్షన్స్ ఎలా వస్తున్నాయి అని చెప్పి ఈ ఫాలోయింగ్ సెక్షన్స్ అనమాట. 30 నుంచి 43 db వరకు ఉన్న సెక్షన్స్ అన్నిట్లో కూడా టోటల్ అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి అన్నమాట పీజీబీపీకి సంబంధించి. సో క్యాలిక్యులేషన్ పర్పస్ అయితే మ్యాక్సిమం 30 to 43 db మాత్రమే మనకి యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ సెక్షన్ ఏంటి, 30 నుంచి 43 dbలో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే ఫస్ట్ సెక్షన్ 30 అనమాట. సో సెక్షన్ 30లో ఏం టాపిక్ ఉంది, దానికి సంబంధించిన డిడక్షన్స్ ఏంటివి అండ్ దానికి సంబంధించి ఇన్కమ్ ఎలా కంప్యూట్ చేస్తాం అనేది ఫస్ట్ టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం. సో సెక్షన్ 30 అనమాట. సెక్షన్ 30 దేని గురించి ఉంది అంటే రెంట్, రేట్స్, ట్యాక్సెస్, రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఫర్ బిల్డింగ్. సో మన బిల్డింగ్కి సంబంధించి ఏ ఇన్సూరెన్స్ ఉన్నా అండ్ బిల్డింగ్కి సంబంధించి ఏ రెంట్ పే చేస్తున్నా, ఏ ట్యాక్స్ పే చేస్తున్నా, అలాగే దానికి సంబంధించి ఏ రేట్స్ ఉన్నా, రిపేర్స్ కాస్ట్ ఏదైనా ఇంకర్ అయినా బిల్డింగ్కి సంబంధించి ఆర్ బిల్డింగ్ మీద ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకున్నా, మొత్తం టోటల్ రిలేటెడ్ టు బిల్డింగ్ అనమాట. రెంట్, ట్యాక్స్, రేట్స్, రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఫర్ బిల్డింగ్. సో ఓన్లీ బిల్డింగ్ గురించి సెక్షన్ 30 చెప్తుంది అనమాట. సో ఏం చెప్తుంది అంటే రెంట్, రేట్, ట్యాక్సెస్,
repairs and insurance for premises used for the purpose of business or profession shall be allowed under this section. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఒక పర్టికులర్ బిల్డింగ్కి సంబంధించి ఏమైనా ప్రెమిసెస్ యూజ్ చేసినా ఆర్ పర్టికులర్ సరౌండింగ్ బిల్డింగ్ సంబంధించి సరౌండింగ్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో కానీ ఆర్ బిల్డింగ్లో కానీ బిజినెస్కి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ జరిగినప్పుడు వాటికి సంబంధించి రెంట్ పే చేసినా, ఏదైనా రేట్స్, ట్యాక్సెస్, ఇన్సూరెన్స్ ఏం పే చేసినా సరే ఈ పర్టికులర్ సెక్షన్ 30 అనేది అప్లికబుల్ అవుతుందన్నమాట. సో మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చారనమాట నోట్ చేసుకోవడానికి. పాయింట్స్ టు బి నోటెడ్ ఇన్ దిస్ రికార్డ్. యూజ్ ఆఫ్ బిల్డింగ్. సో బిల్డింగ్ యూజ్ చేస్తున్నాం, అప్పుడు ఏం జరుగుతుంది, ద బిల్డింగ్ ఈజ్ టు బి యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఆ బిజినెస్ అనేది యూజ్ చేస్తాం, అది ఎందుకోసం యూజ్ చేసి ఉండాలి అంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఏదైనా బిజినెస్కి సంబంధించిన యాక్టివిటీస్ చేయడం కోసం ఆర్ ప్రొఫెషన్కి సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ చేయడం కోసం ఈ బిల్డింగ్ని యూజ్ చేయాలన్నమాట. హవెవర్ if the business is not exclusively used for the purpose of business or profession, then deduction shall be restricted to a fair proportion of above expenditure which the assessing officer may determine. Section 38 class 2. సో ఇక్కడ ఏం చెప్పారు, బిల్డింగ్ అనేది పూర్తిగా బిజినెస్కి సంబంధించి ఆర్ ప్రొఫెషన్కి సంబంధించి యాక్టివిటీస్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఆర్ బిజినెస్ చేయడం కోసం యూజ్ చేయాలన్నారు. అలా కాకుండా పూర్తిగా అయితే యూజ్ చేయలేదు, పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ అనేది యూజ్ చేశారనమాట. సో అప్పుడు డిడక్షన్ కూడా మనకి అలౌట్ చేస్తారనమాట. ఎలా డిసైడ్ చేస్తారంటే అసెసింగ్ ఆఫీసర్ వచ్చి ఓకే నువ్వు ఇంత పోర్షన్ వరకు నువ్వు బిజినెస్కి యూజ్ చేసి ఇంత పోర్షన్ వరకు వేరే అదర్ పర్పస్కి యూజ్ చేసావు, సో ఎంత పోర్షన్ వరకు అయితే నువ్వు బిజినెస్ పర్పస్కి ప్రొఫెషన్ పర్పస్కి యూజ్ చేసావో అంత పోర్షన్ వరకు మాత్రమే నీకు డిడక్షన్ వస్తుందని చెప్పి అసెసింగ్ ఆఫీసర్ వచ్చి డిటర్మైన్ చేస్తాడనమాట. అండర్ సెక్షన్ 38 క్లాస్ 2. నెక్స్ట్ నోషనల్ రెంట్. నోషనల్ రెంట్ అంటే ఏంటి, రెంట్ పెయిడ్ టు ఏ ప్రొపరేటర్ ఈజ్ డిసలౌడ్ బట్ రెంట్ పెయిడ్ బై ఫర్మ్ టు ఇట్స్ పార్ట్నర్స్ ఫర్ యూజింగ్ హిస్ ప్రెమిసెస్ ఈజ్ అన్ అలౌడ్ ఎక్స్పెండిచర్. సో మన నోషనల్ రెంట్ అంటే ఏంటి, మనకి యాక్చువల్గా అయితే రెంట్ అయితే రాదు, కానీ ఇంత రెంట్ అవుతుందని చెప్పి మనం అజ్యూమ్ చేసి రాస్తున్నాం అనమాట బుక్స్లో. అంటే ఏంటి, సపోజ్ సోల్ ప్రొపరేటర్ ఉన్నాడు, తన ఒక పర్సనే ఉంటాడనమాట ఆ బిజినెస్లో, అండ్ ఆ బిల్డింగ్ తనే యూజ్ చేస్తున్నాడు అండ్ రెంట్ కింద తను బుక్స్లో రెంట్ అని చెప్పి రాస్తున్నాడు అనమాట. అప్పుడేంటి మనకి యాక్చువల్గా అయితే మనకేమీ యాక్చువల్గా ఇన్ అమౌంట్ కానీ ఇన్ క్యాష్ కానీ ఇన్ కైన్ కానీ ఏమీ రెంట్ రావట్లేదు మనకి, కానీ మన రెంట్ అని చెప్పి సమ్ అమౌంట్ మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాస్తున్నాం, ట్రేడింగ్ అకౌంట్లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో, ఇలా మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్లో రాస్తున్నాం అనమాట. మనం చేసే బిజినెస్ ఏంటి, ప్రొపరైటర్షిప్ బిజినెస్ అనమాట. అంటే ఏంటి, ప్రొపరైటర్షిప్ బిజినెస్లో ఒక పర్సనే బిజినెస్ రన్ చేస్తాడు అండ్ వాడి బిజినెస్ వాడు రన్ చేసుకుంటున్నాడు, వాడి అసెట్స్ వాడు యూజ్ చేసుకుంటున్నాడు, వాడి బిల్డింగ్ వాడు యూజ్ చేసుకుంటున్నాడు. సో పర్టికులర్గా రెంట్ అయితే ఏం రాదు, కానీ రెంట్ వస్తున్నట్టు రాస్తున్నాడు అనమాట. సో నోషనల్ రెంట్ టు ఏ ప్రొపరైటర్ ఈజ్ డిసలౌడ్. సో అప్పుడేంటి, ఏ రెంట్ రిసీవ్ చేసుకున్నట్టు కాదనమాట, దాన్ని నోషనల్ రెంట్ అవుతుంది మనకి. సో నోషనల్ రెంట్ అనేది డిసలౌడ్ అనమాట. నోషనల్ రెంట్కి సంబంధించి ఎక్స్పెండిచర్ ఇంకా అవుతాయి. సో నోషనల్ రెంట్ అనేది మనకి డిడక్షన్ ఏమీ రాదనమాట, డిసలౌడ్ ఎక్స్పెండిచర్ అనమాట. బట్ రెంట్ పెయిడ్ బై ఏ ఫర్మ్ టు ఇట్స్ పార్ట్నర్స్. అలాగే పార్ట్నర్షిప్ ఫామ్లో పార్ట్నర్స్ ఉంటారు కదండి, పార్ట్నర్స్ ఏమన్నా సరే యూజ్ చేసుకున్నందుకు పర్టికులర్ బిల్డింగ్ ఫామ్కి కోసం యూజ్ చేసుకున్నందుకు రెంట్ ఏమన్నా పే చేశారనుకోండి ఫామ్ కోసం పార్ట్నర్స్, అప్పుడు ఆ ప్రెమిసెస్ యూజ్ చేసుకున్నందుకు ఏ రెంట్ అయితే పే చేశారో ఆ రెంట్ అనేది మనకి డిడక్షన్ వస్తుందన్నమాట. సో రెంట్ పెయిడ్ బై ఫామ్ టు ఇట్స్ పార్ట్నర్స్ ఫర్ యూజింగ్ ఇట్స్ ప్రెమిసెస్ ఈజ్ అన్ అలౌడ్ ఎక్స్పెండిచర్. సో ఫామ్ కోసం ఏమన్నా పార్ట్నర్స్ పే చేస్తే రెంట్ అది అలౌ చేస్తారనమాట ఎక్స్పెండిచర్. అలాగే కరెంట్ రిపేర్స్ వర్సెస్ క్యాపిటల్ రిసీవ్, ఇక్కడ ఎంత అలౌ చేస్తారనేది ఏం చెప్పలేదు, ఓన్లీ ఫామ్ కోసం పార్ట్నర్స్ పే చేసినా పార్ట్నర్స్ కోసం ఫామ్ పే చేసినా సరే అది అలౌడ్ ఎక్స్పెండిచర్. అంతేకాని సోల్ ప్రొపరైటర్ వాడి ఈ బిజినెస్ కోసం ఏమైనా రెంట్ పే చేస్తే అది డిసలౌడ్ ఎక్స్పెండిచర్, ఎందుకంటే అక్కడ నోషనల్ రెంట్. సో ఇక్కడ నోషనల్ రెంట్ అనేది ఏ టాపిక్లో వచ్చినా సరే అది డిసలౌడ్ అనమాట, దాని మీద ఏ డిడక్షన్స్ రావు. డిడక్షన్ అంటే ఏంటి, మనకి బెనిఫిట్ అనమాట, ట్యాక్స్ నుంచి తప్పించుకోవడం. కానీ ఆ బెనిఫిట్ ఫర్మ్కి అయితే ఇచ్చింది, పార్ట్నర్షిప్ ఫర్మ్కి అయితే ఇచ్చింది, కానీ సోల్ ప్రొపరైటర్షిప్కి ఇవ్వలేదు అనమాట. అండ్
నెక్స్ట్ కరెంట్ రిపేర్స్ వర్సెస్ క్యాపిటల్ రిపేర్స్. సో కరెంట్ రిపేర్స్ అంటే ఏంటి, మనకి రెగ్యులర్గా అవుతూ ఉంటాయన్నమాట మనకి బిజినెస్లో సంబంధించి. సో కరెంట్ రిపేర్స్కి మనకి డిడక్షన్ వస్తుంది, కానీ క్యాపిటల్ రిపేర్స్కి రావు. సో క్యాపిటల్ రిపేర్స్ ఎప్పుడైనా ఒక్కసారి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఓన్లీ కరెంట్ రిపేర్స్ ఆర్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో కరెంట్ రిపేర్స్ ఓన్లీ మాత్రమే మనకి డిడక్షన్స్ వస్తాయి. క్యాపిటల్ రిపేర్స్ ఆర్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్ వెదర్ ద అసెస్సీ ఆక్యుపైస్ ద బిల్డింగ్ యాజ్ అ టెనెంట్ ఆర్ యాజ్ ఎ ల్యాండ్ లార్డ్. సో ఆ బిల్డింగ్ అసెస్సీ రెంట్ తీసుకొనైనా సరే బిల్డింగ్ ఇవ్వచ్చు, ఆర్ ఆ బిల్డింగ్ని అంటే ఆ ఎస్ఎస్సీఏ ఓనర్ అయి ఉండొచ్చు, ఆర్ ఎస్ఎస్సీ రెంట్కి తీసుకొని ఉండొచ్చు. దానికి సంబంధించి ఏమన్నా క్యాపిటల్ రిపేర్స్ ఇంకర్ అయితే, ఈవెన్ దో ల్యాండ్ లార్డ్ అయినా ఓనర్ అయినా ఎస్ఎస్సీ క్యాపిటల్ రిపేర్ మీద ఏ డిడక్షన్ రాదనమాట. అలా కాకుండా ఎస్ఎస్సీ ఏమన్నా సరే ఆ బిల్డింగ్ మీద కరెంట్ రిపేర్స్ ఇంకర్ అయి ఉంటే, లైక్ రీమోడల్ చేయటం ఇలాంటివి ఏమైనా సరే, రిపేర్ చేయటం ఇలాంటివి ఏమైనా ఉంటే వాటి మీద డిడక్షన్ వస్తుంది అనమాట. ఓన్లీ కరెంట్ రిపేర్స్కి మనకు డిడక్షన్ వస్తుంది, క్యాపిటల్ రిపేర్స్ మీద ఏ డిడక్షన్ రాదనమాట. సో కరెంట్ రిపేర్స్ అంటే ఏంటి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అమౌంట్ ఇన్వాల్వ్డ్. అంటే ఎంతైనా ఖర్చు పెట్టని, ఇంతవరకే నీకు లిమిట్ చెప్తాను, 10,000 వరకే, 20,000 వరకే అనే అమౌంట్ అయితే ఏం చెప్తలేదు. సో ఎంత అమౌంట్ అయినా నువ్వు ఇంకర్ అవ్వు, కానీ కరెంట్ రిపేర్స్ మీద ఇంకర్ అయితే మొత్తం నీకు డిడక్షన్ ఇస్తాను. అలా కాకుండా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నువ్వు ఎంత అమౌంట్ ఇంకర్ అయినా సరే నీకు ఏ డిడక్షన్ రాదు. సో సింపుల్గా చెప్పాలంటే క్యాపిటల్ రిపేర్స్ మీద కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద కానీ ఏ డిడక్షన్ రాదు. వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యారు అయినా డిడక్షన్ వస్తుందంటే తప్పితే జనరల్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏ డిడక్షన్ రాదనమాట. క్యాపిటల్ రిపేర్స్ మీద కూడా అంతే, ఏ డిడక్షన్ రాదు. అలాగే కరెంట్ రిపేర్స్ చెప్పినా చెప్పకపోయినా మనకి ఎప్పుడు డిడక్షన్ ఇస్తారనమాట. పర్టికులర్గా మెన్షన్ చేసి కరెంట్ రిపేర్సే కానీ కూడా నీకు ఏ డిడక్షన్ రాదని చెప్తే తప్పితే అన్ని సిచ్యువేషన్లో కరెంట్ రిపేర్స్ మనకి డిడక్షన్ వస్తుందన్నమాట. కరెంట్ రిపేర్స్ మీన్స్ రిపేర్ ఇంకర్ టు ప్రిజర్వ్ అండ్ మెయింటైన్ అన్ ఎగ్జిస్టింగ్ ఎసెట్. సో మనకి ఏదైతే ఎసెట్ ఉందో, ఏదైతే బిల్డింగ్ ఉందో, ఆ బిల్డింగ్ని మెయింటైన్ చేయటం కోసం, బిల్డింగ్ని కాపాడటం కోసం మనం ఏదైతే రిపేర్స్ ఇంకర్ అవుతామో, అంటే బాగు చేయటం కోసం, మంచి కండిషన్లో ఉండటం కోసం, ఆ బిల్డింగ్ మంచి కండిషన్లో ఉండటం కోసం ఏవైతే రిపేర్స్ చేస్తామో ఇవన్నీ కూడా కరెంట్ రిపేర్స్లోకి వస్తాయన్నమాట. సో కరెంట్ రిపేర్స్ మీన్స్ రిపేర్స్ ఇంకర్ టు ప్రిజర్వ్ అండ్ మెయింటైన్ అన్ ఎగ్జిస్టింగ్ అసెట్ అండ్ ఏ రిపేర్ విచ్ డస్ నాట్ రిజల్ట్ ఇన్ ఏ న్యూ ఆర్ ఫ్రెష్ అడ్వాంటేజ్. మన అంటే ఏంటి, రిపేర్కి సంబంధించి కొత్త అడ్వాంటేజ్ రావడం కోసం కానీ, ఆర్ కొత్తగా ఇన్వెంషన్ చేయడం కోసం కానీ, అంటే ఏంటి, సపోజ్ ఆ బిల్డింగ్కి పైన ఇంకో పోర్షన్ కన్స్ట్రక్ట్ చేయటం, ఆర్ ఆ బిల్డింగ్కి అటాచ్ అయ్యి కొత్త ఇంప్రూవ్మెంట్ ఏదైనా తీసుకురావడం అనమాట. బిల్డింగ్కి అటాచ్ చేస్తూ ఒక షాప్ కన్స్ట్రక్ట్ చేయటం, ఆర్ బిల్డింగ్కి సంబంధించి ఏదైనా లిఫ్ట్, ఇప్పుడు సపోజ్ 4th ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, ఇంతకుముందు స్టెప్స్ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు లిఫ్ట్ కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇదేంటి, న్యూ అడ్వాంటేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. లిఫ్ట్ పెట్టడం వల్ల న్యూ అడ్వాంటేజ్ అనమాట. సో ఈవెన్ దో ఇట్ ఈజ్ రిపేర్, బిల్డింగ్ని మనం ఏం చేంజ్ చేయట్లేదు, కానీ రిపేర్ చేసి మనం ఒక లిఫ్ట్ అనేది క్రియేట్ చేసాం అనమాట. సో దాని ద్వారా ఏంటి, మనకి న్యూ అండ్ ఫ్రెష్ అడ్వాంటేజ్ వస్తుందన్నమాట. సో అప్పుడేం ట్రీట్ చేస్తారు, అది క్యాపిటల్ రిపేర్గా ట్రీట్ చేస్తారు, దాని మీద ఏ డిడక్షన్ రాదు. అలా కాకుండా కరెంట్ రిపేర్ అనుకోండి, ఏవో చిన్న చిన్న రిపేర్స్ ఏవో చేశారు బిల్డింగ్ సంబంధించి, ఆర్ దానికి సంబంధించి మెయింటెనెన్స్ ఇయర్లీ వన్స్ ఆర్ యాన్యువల్లీ వన్స్ ఇలా చేస్తున్నారు రిపేర్స్. సో అలాంటి రిపేర్స్ మీద మనకి డిడక్షన్ వస్తుంది. కరెంట్ రిపేర్స్ మీద డిడక్షన్ వస్తుంది అండ్ క్యాపిటల్ రిపేర్స్ మీద ఏ డిడక్షన్ రాదు. అలాగే నెక్స్ట్ మున్సిపల్ ట్యాక్సెస్. రేట్స్ అండ్ ట్యాక్సెస్, దట్ ఈజ్ ల్యాండ్ రెవెన్యూ, మున్సిపల్ ట్యాక్సెస్ ఎక్సెట్రా ఆర్ డిడక్టబుల్ ఆన్ క్యాష్ బేసిస్. సెక్షన్ 30 రీడ్ విత్ సెక్షన్ 43 DB. సో ఇక్కడ మనకి మున్సిపల్ ట్యాక్సెస్ గురించి చెప్తున్నారు అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్గా 43 DBలో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్లో మనకి దేనికి సంబంధించి వస్తాయి అంటే, మున్సిపల్ ట్యాక్సెస్కి సంబంధించి వస్తాయి అంటే మున్సిపల్ అథారిటీస్ లివీ చేస్తారు, ఆర్ ఎనీ ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి వీళ్ళు కూడా మనకి మున్సిపల్ ట్యాక్సెస్ అనేవి లివీ చేస్తారు. సో ఇక్కడ రెంట్ అయినా సరే, ఆర్ రేట్స్ అండ్ ట్యాక్సెస్ అయినా సరే, మున్సిపల్ ట్యాక్స్ రివీ చేసిన ఆర్
ల్యాండ్ రెవెన్యూ వాళ్ళు లెవీ చేసినా సరే ఇవన్నీ కూడా డిడక్టబుల్ అనమాట. అంటే డిడక్షన్ వస్తాయి ఆన్ క్యాష్ బేసిస్, అంటే క్యాష్ బేసిస్లో మనకి డిడక్షన్ వస్తుంది. సో ఇదనమాట టాపిక్ రిలేటింగ్ టు రెంట్ రేట్స్ ఆన్ ట్యాక్సెస్ ఫర్ బిల్డింగ్. ఓన్లీ బిల్డింగ్ సంబంధించి చెప్తున్నారు. దీని గురించి ఇంకా డీటెయిల్గా సెక్షన్ 43(b)లో డిస్కస్ చేద్దామన్నమాట. సో చూడండి, డిడక్టబుల్ ఆన్ క్యాష్ బేసిస్ సెక్షన్ 30 రీడ్ విత్ సెక్షన్ 43(b) అనమాట. సెక్షన్ 43(b)లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇది టాపిక్ రిలేటింగ్ టు బిల్డింగ్ అనమాట. బిల్డింగ్ సంబంధించి ఇన్సూరెన్స్ ఇంకర్ అయినా, రెంట్ రేట్స్ అన్నీ ఇంకర్ అయినా, ఏది ఇంకర్ అయినా సరే మనకు డిడక్షన్ వస్తుంది, ఎక్సెప్ట్ క్యాపిటల్ రిపేర్స్ ఆర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మిగతా ఏ ఎక్స్పెండిచర్ అయినా సరే మనకి ఇంకర్ అవుతే మనకి బిల్డింగ్ మీద అండర్ సెక్షన్ 30 డిడక్షన్స్ వస్తాయి. అదనమాట టాపిక్ రిలేటింగ్ టు. అండ్ నెక్స్ట్ టాపిక్ మనం ఏం మాట్లాడుకుంటామంటే ఫర్నిచర్ గురించి, ప్లాంట్ అండ్ మిషనరీ గురించి, వాటి మీద రిపేర్స్. ఇప్పటిదాకా అయితే బిల్డింగ్ గురించి మాట్లాడుకున్నాం. సేమ్ అదే టాపిక్ ఫర్నిచర్ మీద, ప్లాంట్ అండ్ మిషనరీ మీద రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఇంకర్ అయితే ఎలా ఉంటుంది టాపిక్ అని మనం నెక్స్ట్ సెక్షన్ 31లో మాట్లాడుకుంటాం. అండ్ ఈరోజు టాపిక్ ఎక్కడితో ఏం చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu.